నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గురువు గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మన సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గురుగారు, రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం ఇంట్లోకి బల్లులు రావటం అనేది. ఒక్కొక్కసారి ఎక్కువగా వస్తుంటాయి, ఒక్కొక్కసారి అసలు ఒక్కటి కూడా కనిపించదు. పెద్దవాళ్ళు చెప్తుంటారు బల్లులు ఎక్కువగా ఇంట్లోకి రావడం అనేది దరిద్రము, మంచిది కాదు, ఇంట్లో ఎవరికో ఒకరికి ఏదో ఒకటి అవుతుంది, రకరకాలుగా చెప్తుంటారు. అసలు నిజమేంటి గురుగారు? మన హిందూ ధర్మంలో ప్రతి జీవిని పూజించడమే మన ధర్మం కదా. మనం పాలిచ్చే ఆవును పూజిస్తాం. అలాగే కాటు వేస్తే చచ్చిపోయే సర్పాన్ని కూడా పూజిస్తాం. అవును అవునా? అమితమైనటువంటి విష జీవి, అవును అవును, దాన్ని కూడా పూజిస్తాం. అలాంటి విషం ఎక్కువగా శరీరంలో ఉండేటువంటి జీవుల్లో బల్లి కూడా ఒకటి. ఇక్కడ చాలా మంది బల్లి పడితే అది అవుతుంది, ఇది అవుతుంది అనేటువంటి ఒక శాస్త్రం, బల్లి శాస్త్రం అనేటువంటిది ఒకటి ఉంది. అది ట్రాష్ అంటే కాదు, నిజమే. కొన్ని విషయాల్లో నిజంగానే నమ్మాలి. ఓకే, దాంట్లో ఒక్క పాయింట్తో అది నిజమా కాదా అని చెప్పేస్తా. బల్లి పెదవి మీద పడితే మృత్యు భయం అని చెప్పి రాస్తాడు దాంట్లో. నిజంగానే బల్లి పెదవి మీద పడితే అది పొరపాటున మనం నలికిదే పాయిజనే కదా, మృత్యు భయమే కదా. అవునా? మరి మిగిలిన విషయాలు కూడా నిజం కాదని ఎట్లా చెబుతాం? అంతే కదా. కాబట్టి బల్లి కూడా ఒక ప్రధానమైనటువంటి పాత్ర మన ధర్మంలో ఉంది. అందుకని కంచికి పోయినప్పుడు చూడండి, బంగారు బల్లి, వెండి బల్లి ముట్టుకొని వస్తారు. ఇప్పుడు చాలా మంది ముఖ్యంగా బల్లి మీద పడితే ఏదో అయిపోతుంది అనేటువంటిది. శుభ అశుభాలు రెండూ ఉన్నాయి. శుభం ఉంది, అశుభము ఉంది. కొన్ని అంటే మన శరీరంలో ఉండేటువంటి అవయవాలలో కొన్ని అవయవాల మీద పడ్డప్పుడు అశుభం ఉంటుంది, కొన్ని అవయవాల మీద పడ్డప్పుడు శుభం కూడా కలుగుతుంది బల్లి వల్ల. అంటే సంపూర్ణమైనటువంటి చెడు కాదు, సంపూర్ణమైనటువంటి మంచి కాదు, ఉండేటువంటి మన శరీరంలో ఉండేటువంటి అవయవాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ చాలా మంది బల్లి మీద పడిపోగానే ఏమైపోతుంది నాకు చాలా మంది ఫోన్ చేస్తుంటారు, గురువుగారు బలి పడిపోయింది, అట్లా ఇట్లా అదేదో అయిపోతున్నామని. నిజంగా బల్లి అనేది మనకి ఒంటి మీద పడ్డప్పుడు ఏం చేయాలి అనేది ఒక పెద్ద సమస్య చాలా మందికి. కంచి వెళ్ళొచ్చి బంగారు బల్లి, వెండి బల్లి ముట్టుకొని వచ్చిన వాళ్ళు ఉంటారు కదా. మనం బల్లి మన మీద పడ్డప్పుడు తలస్నానం చేసి దేవుడి దగ్గర దీపారాధన చేసుకొని ఇష్టదేవాన్ని ఆరాధన చేసుకొని ఎవరైతే కంచి వెళ్ళొచ్చుంటారో వాళ్ళ దగ్గర ఉండేటువంటి బంగారాన్ని ముట్టుకున్నా, వాళ్ళ శరీరాన్ని టచ్ చేసినా ఆ దోషాలన్నీ కూడా పోతాయిట. ముఖ్యంగా లేదు, ఇప్పుడు నా మీద పడింది, నేను ముందుగా వెళ్ళి బంగారు బల్లిని తాకొచ్చాను, ఏ రకమైన దోషాలు లేవు. స్నానం చేసి దీపారాధన చేసుకోవడం, ఇష్టదైవాన్ని ఆరాధన చేసుకుని నమస్కారం చేసుకోవడం, ఇంతవరకే. దానివల్ల ప్రమాదాలు అంటే ఏమీ లేవు. అలాగే ఇంట్లో ఎక్కువగా బలులు ఉంటే ఏం జరుగుతుంది అనేటువంటిది ఇది. ఇక్కడ చూడండి, కొన్ని సినిమాల్లో నిజ జీవితాల్లో ఏవైతే జరుగుతుంటాయో అవే కొన్ని సినిమాల్లో చూపిస్తూ ఉంటారు. ఎక్కువగా, కొన్ని కాదు ఎక్కువగా, ఇంకొంచెం యాడ్ చేసి మరి ఇంకాస్త మసాలా యాడ్ చేసి మరి చూపిస్తూ ఉంటారు. దీంట్లో బల్లి అరుస్తుంది అంటారు. బల్లి అరుపు, అవును, శబ్దం వినిపిస్తుంటుంది, గుర్ర మన సౌండ్ వస్తుంది, గట్టిగా వినపడుతుంటుంది. గట్టిగా గుర్ర పెడితే ఎలా ఉంటుంది అలాంటి సౌండ్ వస్తుంది. అలానే ఈ రెండు వేళ్ళు కనుక మనం చిటికి వేసినప్పుడు ఎట్లా సౌండ్ వస్తుంది, టప్ 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 అని కొట్టుకుంటుంటాయి, అదొక సౌండ్ వస్తూ ఉంటుంది. ఇవి శుభానికి సంకేతం. ఎందుకు శుభానికి? అవి అరిచేటువంటి సమయం కూడా ఇష్టం వచ్చినటువంటి సమయంలో అరవవు. ఏదైతే మన గృహంలో మంచి కానీ చెడు కానీ జరగబోతుందో దానికి సంకేతం. ఇక్కడ చూడండి, కుక్కలకి ఉన్నటువంటి ఒక ఆలోచన విధానం, అంటే వాటి శక్తి, జ్ఞానశక్తి అనేది మనకు ఉండదు. మనం పడుకుంటాం, గట్టిగా నిద్రపోతే పక్కనున్న వాళ్ళు గట్టిగా అరిచినా కూడా వినపడదు ఒక్కోసారి. వాళ్ళు లేపినా లేవం. కానీ కుక్క చూడండి, ఆ సరౌండింగ్లో చిన్న సౌండ్ అయినా టప్పని లేచి కూర్చుంటాయి, అరుస్తుంటాయి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఒకటి అరిచిందంటే ఊరుకోదు. వీధిలో కుక్క అయితే ఒక కుక్క అరిచింది అంటే ఎక్కడో ఇంకో సెంటర్లో ఉంటుంది, 4 రోడ్ల కూడల్లో, అక్కడ ఉండేటువంటి అది కూడా రెస్పాండ్ అవుతుంటుంది. మొత్తం చుట్టూ రౌండప్ వేస్తూ ఉంటాయి. ఇవి అంటే వాడికి ఉండేటువంటి జ్ఞానం, అది వాడికి ఉండేటువంటి విశ్వాసం కూడా అంతే. కొద్దిగా అన్నం పెడితే, ఒక 4 రోజులు అన్నం పెడితే ఆటోమేటిక్గా 5వ రోజున మన కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. అలాగే మనకి ఏదైనా ఆపద జరుగుతున్నప్పుడు కూడా కాపాడుతూ ఉంటాయి.
మనం పెంచుకునే కుక్కలు కావచ్చు, వీధి కుక్కలు కావచ్చు, ఏవైనా. అవును ఇప్పుడు వీధి కుక్కలకి ఎక్కువగా ఫుడ్ పెట్టకండి అది ఇదని మాట్లాడుతున్నారు. అవును నిజంగానే ఒక జీవికి పెట్టడం ద్వారా తప్పేం లేదు. అందులో మనకు శునకం అంటే కాలభైరవుడు కదా, అవును అవును సాక్షాత్ కాశీని పరిపాలించేటువంటి ఒక క్షేత్రపాలకుడు కాలభైరవుడు. ఉమ్, అలాగే ఒక్కొక్క ప్రాణికి ఒక్కో రకమైనటువంటి ఇది ఉంటుంది. ఉమ్. మరి నిజంగా బల్లులు ఇంట్లో ఉండకూడదు అని అనుకుంటాం కదా, మరి కాటు వేస్తే చనిపోయేటువంటి పాము దగ్గరికి వెళ్ళి పాలు ఎట్లా పోసేస్తారు మరి? అవును అంటే సుబ్రహ్మణ్య స్వామి అన్నట్టుగా. మరి దీంట్లో కూడా ఒక జీవి అంటేనే ఉమ్, ఆత్మ, పరమాత్మ. ఏం చెబుతుందంటే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అని చెప్పి చదువుతున్నాం. అవును దేహమే దేవాలయం, జీవుడే సనాతనం చూస్తున్నటువంటి దేవుడు. దేవుడు. దాంట్లో కూడా జీవం ఉన్నప్పుడు ఉమ్, అది కూడా ఒక ప్రాణి, ఒక శక్తి కలిగినటువంటి లక్షణాలు ఉన్నటువంటిదేగా. అంతే. అవునా? అవును. ప్రతిదాన్ని నెగిటివ్గా తీసుకుంటే ఉమ్, నెగిటివ్గా కనబడుతుంది, అవును. పాజిటివ్ తీసుకుంటే పాజిటివ్ కనబడుతుంటుంది. ఉమ్, ఆలోచన విధానం ముఖ్యంగా. అంతే. ఇప్పుడు మనం ఏదైనా ఒక మాట మాట్లాడుతున్నప్పుడు, ఉమ్, ఏదైనా ఎవరైనా తుమ్మితే ఏమంటాం? బా సత్యం ఆ, అయిపోతుంది అంటాం. లేదు, మనకి ఇష్టం లేని విషయం మాట్లాడుతున్నప్పుడు తుమ్మితే ఇదిగో అయిపోయింది మన పని, అంతే. అవునవును రెండు మనమే అనుకుంటాం Guarantee. సందర్భాన్ని బట్టి. ఏదైనా ప్రయత్నం జరుగుతుంది, మనం ముందుకు నడుచుకుంటూ వెళ్తుంటాం. ఒక తమాషా ఒక మాట ఉంటారు, బతుకున్న వాడు తుమ్ము పట్టించుకోవాల్సిన అవసరం లేదు, చచ్చిన వాడు ఎలాగ తుమ్మడు కదా. నిజమే నిజమే. కదా. ఇంకోటి కూడా ఉంది, వెనక తుమ్ము మంచిదిలే ముందుకి. ఓహో, వెనక వాళ్ళు ఎవరైనా తుమ్మారు అనుకోండి, మనం ముందుకు వెళ్తున్నాం, వెనక తుమ్ము ముందుకు మంచిది. ఆహా, ఎందుకు ముందుకు వెళ్ళమని తోస్తారా? చెడుకు చెడే, మంచికి మంచి, రెండు మనమే తీసుకుంటున్నాం. ఇక్కడ ఒక మాట చెప్పానంటే మన ఆలోచన విధానమే కేవలం దానికి కారణం అవుతుంది. ఉమ్, బల్లులు ఇంట్లో ఉండడం ద్వారా ఉమ్, చూడండి మీకు క్రిమి కీటకాదులు తక్కువ ఉంటాయి. ఓకే ఓకే. బల్లులు తినేదేంటి? అంతే, చిన్న చిన్న పురుగులు ఏవైతే ఉంటాయో, దోమలు ఇట్లాంటివి ఏవైతే వాళ్తూ ఉంటాయో టక్కన టక్కన పట్టేస్తాయి. అవును. అవునా? అది కూడాను మానవాళికి ఒక రకమైనటువంటి సంరక్షణ కలిగిస్తున్నటువంటి జీవే. ఉమ్, ఆ పురుగులు మన వంటి మీద వాళ్తే ఎలా ఉంటుంది? మనకి అవునవును చీదరగా ఉంటుంది కదా. బావిలో ఉండేటువంటి తాబేలు మాత్రం దేవుడు, ఇంట్లో గోడ మీద ఉండేటువంటి బల్లి మాత్రం దయ్యమా? ఉమ్, తాబేళ్ళు ఉంటాయి, చేపలు ఉంటాయి, వాటిని దేవుడిగా పూజిస్తూ ఉంటారు. అసలు ఎందుకు పూజిస్తారు అనేది తర్వాత, అది విష్ణుమూర్తి అవతారం, అది తీసి పక్కన పెడితే, వాటర్లో బావిలో ఉంటాయి కాబట్టి లోపల ఉండేటువంటి చెడునంతా కూడా అవి తింటూ ఉంటాయి, వాటర్ని ఫిల్టర్ చేస్తూ ఉంటాయి కాబట్టి, సో అవి మంచివి. అంతే. ఇంట్లో కనబడుతున్న క్రిమికీటకాదులను మన మీద వాడకుండా తింటున్న బల్లి మాత్రం చెడ్డది కదా. ఆలోచన విధానమే ముఖ్యం అక్కడ. అది కూడా మంచిదే. బల్లులు ఇంట్లోకి రావడం అనేది అతి ఎక్కువగా వస్తుంటే మనం తట్టుకోవడం కష్టం. ఇది దేనికంటే ఏదైనా పాలలో పడతాయో, మనం తినే ఆహారాలు పడుతుంది అన్నటువంటి ఒక భయంతో ఉంటాం. కానీ కొద్దిగా ఉండేటువంటి బల్లుల వల్ల ఏ రకమైనటువంటి ప్రమాదం లేదు. కానీ అదే ఇక్కడ చెబుతున్నా కదా, ప్రపంచంలో ఎవ్వరికీ భయపడినటువంటి ఆడవాళ్ళు బల్లులకు మాత్రం భయపడతారు చాలా ఎక్కువగా. భర్త అతి గంభీరంగా 6 అడుగులు ఉన్నటువంటి భర్త కూడా భయపడరు. అవును. చిన్న బొద్దింక లేదంటే చిన్న బల్లి పడిందంటే యుద్ధం చేసినటువంటి ఆడవాళ్ళని చూశాను నేను కూడా. బల్లి కనబడితే చాలు. నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది, బల్లి ఆ రూములో, వాళ్ళ అమ్మగారు మన మధ్య వేరే దేశం వెళ్ళిపోయారు, ఆ అమ్మాయి ఒక్కతే ఉంది ఇంట్లో. బల్లి కనపడిందని ఇంట్లో ఉండేటువంటి అన్ని తలుపులకి కింద క్లాతులు పెట్టుకుంటూ వచ్చింది. నైట్ ఎప్పుడో ఇంటికి వెళ్తుంది, 8:30 ఆ టైంకి. ఆఫీస్ తొందరగా అయిపోతుంది, ఎందుకు వెళ్ళవు తొందరగా ఇంటికి వెళ్ళవు అంటే, మా ఇంట్లో బల్లులు ఉంటాయి. మరి ఎంతకాలం అని చెప్పి బయట ఉంటావు? వాటిని చూస్తే భయం, చీకటి పడితే అవి బయటికి వెళ్ళిపోతాయి, అప్పుడు వెళ్ళిపోతానండి. తలుపుల కింద అన్నిటి కింద డోర్ల కింద మొత్తం క్లాతులు పెట్టేస్తుంది. అవి కింద నుంచి ఏం రావు కదా. రావు, ఎక్కడ చిన్న సందు చాలు నాన్న. ఒక బల్లి గుడ్డు పెట్టిందంటే అది బల్లి అవ్వదా? మరి ఎక్కడ గుడ్డు పెట్టిందో నీకు ఎట్లా తెలుస్తుంది? ఇంటి మొత్తం మీద ఎన్ని షెల్ఫ్లు ఉంటాయి, ఎన్ని అటకలు ఉంటాయి, ఎన్ని విండోస్ ఉంటాయి, అవునా? అది తెలియవు. కాకపోతే ఏంటంటే ఒక రకమైనటువంటి దాన్ని చూస్తే ఒక జిగుప్స, అంటే ఒక అసహ్యం ఏదైతే ఉంటుందో దాని శరీర ఆకారం అలా ఉంటుంది కదా. కానీ మరి అలా అనుకుంటే కుక్కలను చూస్తే కూడా భయపడుతుంటారు కదా, మరి వాటికి మాత్రం కాశీకి వెళ్ళి వస్తే పూజ చేస్తారు మంచిగా. బల్లులు ఇంట్లోకి రావడం ప్రమాదకరం అనేది ఏంటి అంటే ఒక సైంటిఫిక్గా. ఎక్కువగా బల్లులు ఉంటే ఆహార పదార్థాల మీద వాళ్తూ ఉంటాయి, పడుతూ ఉంటాయి, అవి తెలియకుండా మనం తింటూ ఉంటాం, వాటి వల్ల విషం మన కడుపులోకి పోతుంది, మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. విషం తింటే ఎక్కువ ఆరోగ్యకరంగా ఉండరు కాబట్టి తప్పనిసరిగా ప్రమాదం జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో బల్లులు ఎక్కువగా ఇంట్లో ఉండకూడదు అని అంటారు. కానీ ఇంట్లోకి బల్లులు రావడం అశుభం అనేది మాత్రం కాదు, శుభ సూచకమే. అవి గట్టిగా మన మనసులో ఏదన్నా సంకల్పం, ఇప్పుడు పూజ చేసుకుంటూ ఉంటాం, పూజ చేసుకునేటప్పుడు దేవుడికి సంకల్పం అనుకుంటాం, టక్కన బల్లి అరిచింది అనుకోండి, నిజంగా అది సత్యమై తీరుతుంది.
సాక్షాత్ ఒక ఋషీశ్వరుడు మనల్ని ఆశీర్వదించి నువ్వు అనుకున్న కోరిక తీరుగాక అని చెప్పి వరం ఇస్తే ఎంత వరమో మనం సంకల్పం చేస్తున్న సమయంలో బల్లులు అరిస్తే అదే సంకల్ప బలం మనం చేసుకునేటువంటి మన మనసులో ఉన్నటువంటి సంకల్పానికి చేకూరుతుంది, తప్పనిసరిగా సంకల్ప సిద్ధి జరుగుతుంది. ఇంతమంది గురుగారు చాలా మంది ఊర్లలో బల్లులు ఎక్కువగా వచ్చినప్పుడు వాటిని కొట్టడము, కింద పడగానే వాటిని వెంటనే చంపడము, బయటికి తోసేయడము, చీపు అలా చేస్తూ ఉంటారు. దానివల్ల ఏమైనా దోషం కలుగుతుంది? నిజంగా చెప్పాలంటే బయటికి నెట్టవచ్చు, అంతేగాని వాటిని చంపడం అనేది జీవహింస. ఇప్పుడు మేము మటన్ తింటున్నాం, చికెన్ తింటున్నాం అంటే అవి కూడా తినకూడదనే చెబుతాను నేను. రాబోయే 3వ ప్రపంచ యుద్ధంలో అతి ఎక్కువ మంది బతికుండే వాళ్ళల్లో వెజిటేరియన్స్ మాత్రమే ఉంటారు, అతి ఎక్కువ మంది. అట్లా అయితే చాలా తక్కువ మంది ఉంటారు. నిజం. నాన్ వెజిటేరియన్స్కి ఎక్కువగా మరణం సంభవించబోతుంది, వెజిటేరియన్స్ ఎక్కువ మంది ఉండబోతున్నారు అనేది ఒక పెద్ద ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి ఒక రీసెర్చ్లో తెలిసిన విషయం ఇది. అందుకని అసలు నాన్ వెజ్ తినొద్దనే చెబుతాను నేను. ఒక జీవహింస, మన జీవానికి మనకు కూరలు ఉన్నాయి, అవునా, ఆకుకూరలు ఉన్నాయి, ఇన్ని తింటుంటాం. ఇన్ని ఉండగా కూడా అదే ఎందుకు తినాలి? అవి తినడానికి మాత్రం పచ్చిగడ్డి అవి మాత్రం మేపిస్తూ ఉంటాం, మనం మాత్రం వాటిని కోసుకొని తింటాం. అది ఎంతవరకు కరెక్ట్? అది కదా, జీవహింస అనేది కరెక్ట్ కాదు కదా. పూర్వకాలంలో బలులు ఇచ్చేవాళ్ళు అంటే ఆ రోజులు వేరు, ఆ లక్షణాలు వేరు, ఇది వేరు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో జీవహింస, ఇప్పుడు నిజంగానే ఒక మాట చెప్తానమ్మా, జీవహింస తీసి పక్కన పెడదాం. ఇప్పుడు తినేటువంటి కోళ్ళు, మేకలు, ఇవి ఏవైతే ఉన్నాయో వాటిలో ఎంతవరకు ఆరోగ్యకరమైనటువంటి పౌష్టిక ఆహారం అవి తీసుకుంటున్నాయి? చాలా తక్కువగా. ఏది ప్రకృతి సిద్ధంగా లేదు కదా. వాటికి పెడుతున్న ఫుడ్ కూడా ఏదో అసహజంగా పుట్టించినటువంటి ఫుడ్ తీసుకెళ్ళి పెడుతున్నారు. వాటిల్లోనే బలం లేకపోతే అవి తింటే మనం ఎక్కడ బలం వస్తుంది చెప్పండి? నిజమే కదా. అవి బలం కోసం. నిజంగా మాట చెప్పాలంటే పచ్చి కొబ్బరి ఉంటుంది చూడండి, పచ్చి కొబ్బరి రోజుకు ఒక చిన్న ముద్ద తినండి. మాంసం కేజీ తింటే ఎంత బలం వస్తుందో కొద్దిగా కొబ్బరి తింటే అంత బలం వస్తుంది. అంత మాంసకృతులు ఉన్నటువంటి లక్షణాలు ఉన్నటువంటిది కొబ్బరి. దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టండి ఊరికైనా కాదు, అది కూడా ఒక ఆరోగ్య సూత్రమే. అది ఇంట్లో వాడండి, తప్పనిసరిగా ఆరోగ్యకరంగా ఉంటారని చెప్పడానికి ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి వాటన్నిటికంటే ఇవి బెటర్ కదా. కదా. ఇప్పుడు మనల్ని ఎవరైనా కొడితే మనకి దెబ్బ తగులుతుంది, వాటిని చంపి తింటుంటే వాటికి ఎంత బాధేస్తుంటుంది, చంపడం కోసమే పెంచుతుంటే ఇంకెంత బాధేస్తుంటుంది కదా. సో కాబట్టి అవి మూర్ఖంగా వాదిస్తుంటారు కూడా. ఇందాక మీరు చెప్పినట్టు తినొద్దని ఎవరు చెప్పారు? తినవచ్చు కాబట్టి వాటిని భగవంతుడు ఆ రకంగా సృష్టించాడు, వాటి కోసమే సృష్టించాడు. వాటిని బలులు ఇస్తారు, తినొచ్చు కాబట్టి వాటిని బలిస్తారు, కోసుకొని తింటారు. దేవుళ్ళ దగ్గర, గ్రామ దేవతల దగ్గర అట్లా వాటిని కట్ చేసుకొని తింటూ ఉంటారు. ఇలా మూర్ఖంగా కూడా వాదిస్తూ ఉంటారు. రాజు అంటే మొండివాడు రాజు కంటే బలవంతుడు, దాన్ని మనం ఏం చేయలేము. వాళ్ళు వాదిస్తున్నారు అంటే మనం ఏం చేయగలుగుతాం? అంటే బలులు ఇంట్లోకి రావడం అశుభమేం కాదు, అతి ఎక్కువగా వస్తే కొంచెం ప్రమాదకరంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడటం అనేది సూచించదగినటువంటి విషయం. చాలా మంచి విషయాలు తెలియజేశారు గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.